దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అంశం చూసుకుంటే నేడు గ్రూప్ 2కు సంబంధించిన హాల్ టికెట్స్ అయితే విడుదల కావడం జరుగుతుంది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే వస్తాయి. పరీక్షల కోసం 1398 కేంద్రాలు అయితే మనకు కేటాయించడం అయితే జరిగింది. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు అంటే ఈ రోజు మనకు 9న అయితే విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. ఈరోజు 11 గంటల నుంచి అయితే అందుబాటులో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ హాల్ టికెట్స్ని మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా 783 గ్రూప్ 2 పోస్టులకు దాదాపుగా 5 లక్షలకు పైగా దరఖాస్తులు అనేటువంటివి చేసుకున్నారని వెల్లడించడం జరిగింది. మొత్తంగా ఈ నెల 15, 16వ తేదీలో పరీక్షలు అనేటువంటివి జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా పోస్ట్పోన్ చేయాలి అనేటువంటి ఒత్తిడి కూడా రావడం జరిగింది, కానీ దాన్ని కూడా పక్కన పెట్టేశారు. అదేవిధంగా టెట్కు సంబంధించి కూడా ఇంకా పోస్ట్పోన్ ఉంటుందా సార్, కొంత చదివేది ఉన్నది అంటున్నారు. అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఖచ్చితంగా పోస్ట్పోన్ ఉండేటువంటి అవకాశాలు అయితే మనకు అస్సలు కనిపించట్లేదు. ఆ అంశాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని మీరు కొనసాగించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 20 రోజులే కీలకం కాబట్టి ఖచ్చితంగా రివిజన్ చేయండి. చదివినటువంటి అంశాలే, కొత్త అంశాలని చదవకండి. చాలామంది పేపర్ 1కు 8th వరకు సరిపోతుందా అంటున్నారు. సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చదివి ఉంటే కనుక చదివిన అంశాలని రివిజన్ చేసుకోండి. కానీ 9th, 10th ఇప్పుడు ఈ టెట్కు పెద్దగా చదవాల్సినటువంటి అవసరం లేదు. చదివిన వాళ్ళు ఉంటే ఒకసారి చూసుకోండి. కానీ నేను చదవలేదు ఇప్పుడే మొదలు పెడతానంటే అనవసరంగా మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 8th వరకు లైన్ టు లైన్ చదివితే సరిపోతుంది. ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అంశాలు కూడా మనకు సిలబస్లో లేవు టెట్కు సంబంధించి. కాబట్టి మీరు 6th, 7thలో ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా పక్కన పెట్టడానికి కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే చదవని వాళ్ళు ఉంటారో వాళ్ళకు టైం అనేటువంటి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఆ రకమైనటువంటి వాళ్ళు. ఖచ్చితంగా మీరు 8th వరకు ఫిజికల్ సైన్స్ చదవాల్సినటువంటి అవసరం అయితే లేదండి. మిగిలినటువంటి అన్ని అంశాలు కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాలని మాత్రమే చదవండి. వాటి నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. ఒక ఇంగ్లీష్ మాత్రం ఎస్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటి గ్లోజరీ, వొకాబులరీతో పాటు మిగిలినటువంటి ఏదైనా ఒకటి జనరల్గా మీకు నచ్చినటువంటి మెటీరియల్ అయితే ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. జనరల్గా ఇస్తున్నారు ఎక్కువగా, అదేవిధంగా కొన్ని బుక్స్ నుంచి కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పేపర్ 1కు 8th వరకు అయితే పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. గతంలో వచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా 8th దాటి అయితే వెళ్ళలేదు. దాని తర్వాత ఇక్కడ పేపర్ 2కు సంబంధించి కనుక చూసుకుంటే ఖచ్చితంగా మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి అంశాన్ని క్లియర్గా మీకు సంబంధించిన సబ్జెక్టు వారిగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ టెట్లో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ వరకు అయితే పెద్దగా ఎప్పుడూ కూడా వెళ్ళలేదు ఈ టెట్కి సంబంధించి. కాబట్టి ఉన్నటువంటి 20 రోజులు చదివినటువంటి అంశాలనే మళ్ళీ రివిజన్ చేసామా, అదేవిధంగా ఖచ్చితంగా దానిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేసామా, ఏది చేసినా పర్లేదండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి అందులో రాసేటువంటి సందర్భంలో ప్రశ్నలు మనకు ఏ రకంగా వస్తాయో, అందులో ఉన్నటువంటి అంశాలని మనం ఏ రకంగా యూజ్ చేసుకోవాలి అనేటువంటి అంశం పైన మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ టెస్ట్లు అనేటువంటివి తప్పకుండా రాయండి. కనీసం అసలు నేను ఏ టెస్ట్ రాయలేదు అనుకున్నటువంటి వాళ్ళు కూడా కనీసం 5 నుంచి 10 టెస్టులన్నా రాయండి. ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. మీకు ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొంత టైం దొరకట్లేదు, ఖచ్చితంగా టైం తీసుకొని ఈ 20 రోజుల్లో ఎలాంటి అంశాలని చదవాలి, ఏ ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి, అదేవిధంగా క్విక్ రివిజన్కి సంబంధించినటువంటి అంశాలను కూడా చేద్దాము అనేటువంటి ఉద్దేశం అయితే ఉంది. ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా అతి త్వరలో మీకు ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మన శ్రీ సాయి ట్యుటోరియల్కి సంబంధించి టెట్కి సంబంధించి సిలబస్ పైన 50 రోజుల్లో పూర్తయ్యే విధంగా చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాను. చాలా మంచి రెస్పాన్స్, మంచి ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా మనకు వస్తూ ఉన్నది. దానికి సంబంధించి నవంబర్ 10 నుంచి అయితే ఈ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ కావడం జరిగింది. డైలీ సిలబస్ వైజ్గా మీకు ఇచ్చినటువంటి సిలబస్ వైజ్గా టెస్టులు అనేటువంటివి అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇందులో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చండి. ఈ 15 వరకు డిసెంబర్ 15 వరకు జాయిన్ అయినటువంటి
చేసినటువంటి వారికి సంబంధించి ఈ కోర్స్ అనేటువంటిది టెట్కి సంబంధించినటువంటి కోర్సు, కానీ ఇందులో దాదాపుగా 80% మీకు డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది. 80% అనేది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీకు డిఎస్సికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే సైకాలజీ కూడా మనకు డిఎస్సిలో ఉన్నది కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది 50 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని వ్యాలిడిటీ అనేటువంటిది ఈ 15 లోపు తీసుకున్నటువంటి వాళ్ళకు డిఎస్సి వరకు కూడా ఉంటుంది. ఈ 15 తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళకు లిమిటెడ్ పీరియడ్లో వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత డైలీ టెస్టులు అనేటువంటి సిలబస్ ఆధారంగా క్వాలిటీగా అందిస్తున్నాను. ఎందుకంటే టెస్టులు రాసి మీరేదో సులభంగా అక్కడ ప్రతి అంశాన్ని సులభంగా ఇచ్చేసి మీరు ఈ టెస్టులు రాస్తే ఫుల్ చదివిన అనేటట్టు ఉండేయండి. మన టెస్టులు ఖచ్చితంగా ప్రతి అంశాన్ని మీరు చదివి ఇంకా చదవాల్సింది చాలా ఉన్నది అని తెలియజేసే విధంగా ఆ టెస్టుల యొక్క క్వాలిటీ అనేటువంటిది ఉంటుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కేవలం ఏదో మీకు ఈజీగా ప్రశ్నలు అనేటువంటివి ఇచ్చేసి మీరు ఇక్కడికే సంతృప్తి పడే రకంగా ఉండవు. ఖచ్చితంగా అన్ని అంశాలను కవర్ చేస్తూ ఈజీ, మీడియం, టఫ్ ఈ 3 అంశాలను కవర్ చేస్తూ మీకు టెస్టులు అనేటువంటివి అందిస్తున్నాను. డెమో టెస్టులు కూడా ఉంటాయి. మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యుటోరియల్ అని టైప్ చేసి అనుకోండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కొత్త వాళ్ళైతే రిజిస్టర్ పైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీరే కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ సాయి కుమార్ అయితే సాయి 123 లేదంటే 12345 ఈ రకంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ మీరు లాగిన్ అయిపోయింది అనుకోండి, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు డెమో టెస్టులు అనేటువంటివి ఉంటాయి. ఆ డెమో టెస్టులు అనేటువంటివి చూసి మీకు నచ్చితే తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది. డైలీ టెస్టులతో పాటు వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్టులు అనేటువంటివి ఉంటాయి. దాని తర్వాత 3 వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్టులు అయిపోయిన తర్వాత మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కూడా కండక్ట్ చేస్తున్నాను. చివరాకర్లో మీకు మోడల్ గ్రాండ్ టెస్టులు అనేటువంటివి కూడా ఇస్తున్నాను. ఇలాంటి క్వాలిటీతో 299 రూపీస్లోనే మీకు అందజేస్తున్నాను. కాబట్టి ఈ 15 వరకు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ డిఎస్సి వరకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సిలబస్ షీట్ అదంతా కూడా మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అనేటువంటిది ఇచ్చాను. కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. సిలబస్ షీట్ ఉంటుంది, మన యాప్ యొక్క లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే టెస్టులు రాసినటువంటి వాళ్ళకు నేను విన్నవించుకునేటువంటిది ఏంటిదంటే, ఖచ్చితంగా మీరు టెస్టులు రాసామా, ఎన్ని కరెక్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్కులకు 45 మార్కులు వచ్చినాయి, దాంతో మనం సంబరపడద్దండి. ఈ 45 క్వశ్చన్లు కరెక్ట్ చేసిన వాటికంటే ఆ 5 ప్రశ్నలు ఎందుకు తప్పైనాయి అనేటువంటి అంశం పైన మాత్రమే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాంటి అంశాలను మనం ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ కాకుండా చూసుకోవాలి. కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఏ టెస్టులు రాసినా మీరు రాసినటువంటి అంశాల్లో తప్పులు చేసినటువంటి వాటిని మళ్ళీ ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నేటి నుంచి అసెంబ్లీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్ అనేటువంటి అంశం, అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమగ్ర సర్వే కానీ, దాని తర్వాత తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కానీ, మన ప్రజాపాలనకు సంబంధించినటువంటి సంబరాలు కానీ, ఈ రకమైనటువంటి అంశాలపైన ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. రానున్నటువంటి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ నేపథ్యంలో మనకు ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మళ్ళీ విఆర్ఏ వ్యవస్థ అంటూ మనకు ఈ అంశాన్ని అయితే చూస్తున్నాం. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు, అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్ చట్టం, 10 ఏళ్ల బాధల నుంచి ప్రజలకు విముక్తి, తుగ్లక్ పాలన చేసింది. ఇవన్నీ మనకు రాజకీయాలతో మనకు సంబంధం అయితే లేదు. మొత్తంగా చాలామంది ఇక్కడ డౌట్ ఉన్నటువంటిది ఏంటిదంటే దానిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ప్రభుత్వం 8,000 ఉద్యోగాలకు సంబంధించి దాదాపుగా 8,000 ఉద్యోగాలకు సంబంధించి కొత్తగా విఆర్ఓ వ్యవస్థ అనేటువంటిది రానున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ విఆర్ఓలకు సంబంధించి ఆ 8,000 కంప్లీట్గా వాళ్ళతోనే భర్తీ చేస్తారా, లేదంటే ఆ 8,000లో సగం మాత్రమే భర్తీ చేసి మిగిలినటువంటి సగం అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారా అనేటువంటి అంశం పైన క్లారిటీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రకరకాలుగా మనకు న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అనేటువంటివి వస్తున్నాయి. గతంలో వచ్చినటువంటి దాని ప్రకారంగా చూసుకుంటే ఈ 8,000 ఉద్యోగాల్లో సగం పోస్టులు వారితోటే ఫిలప్ చేస్తారు, మిగిలినటువంటి సగం పోస్టులు ఇంటర్ డిగ్రీ అర్హత ఆధారంగా భర్తీ చేస్తారు అనేటువంటి సారాంశం అయితే అందులో ఉంది. మరి దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ ఆర్ఓఆర్ చట్టం వస్తే మనకు దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి. నేటి నుంచి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇక్కడ 317 జీవో అంశం ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి బాధితులకు న్యాయం చేయాలని 317 జీవో జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్ అయితే తెలిపారు. ఇక్కడ మరి క్లియర్ చేసింది కదా అంటే అది వేరే ఇది వేరే అండి. మ్యూచువల్, దాని తర్వాత స్పౌజు, మెడికల్, ఇవి చాలా తక్కువ అంశాలే ఉంటాయి. కానీ స్థానిక పరంగా చూసుకుంటే చాలామంది ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని వీళ్ళు అడుగుతున్నారు. ఆ రకంగా చేస్తే కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది. ప్రజెంట్ అయితే అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు తక్కువనే అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ దానికి సంబంధించి ఇచ్చారు కాబట్టి ఇంకా దీనికి చేయాలంటే కొంత సమయం అనేటువంటిది పడుతుంది.
ప్రజెంట్ జరిగినటువంటి మార్పుల వల్ల మాత్రం డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల ఖాళీల విషయంలో ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోండి అంటే ఈ రోజే చివరి తేదీ అండి. మీరు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేటు. మొన్ననే మనకు అయిపోయింది. మళ్ళీ దానికి అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ వీటన్నింటికి సంబంధించి ఈ రోజే మనకు చివరి తేదీ కాబట్టి ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. 18 నుంచి డిఎడ్ పరీక్షలు అనేటువంటి అంశం, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 12 నుంచి 24 వరకు అయితే జరగనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు అయితే తెలిపారు. ఇక్కడ మొదటి సంవత్సరం అండి. నిన్న దీనికి సంబంధించిన అంశం చెప్తే ఏ ఇయర్ అంటున్నారు. మొదటి సంవత్సరం అని క్లియర్గా ఉన్నది. ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే పరీక్షలు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం నుంచి వెబ్సైట్లో ఆల్ టికెట్లు అందుబాటులో ఉంచామని ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక ఇంటి నుంచే 150 రకాల పౌర సేవలు మీ సేవ యాప్ సిద్ధం, నేడు ఆవిష్కరణ, ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు ప్రారంభం. దీనికి సంబంధించిన అంశం దాదాపుగా ఇంటి నుంచే యాప్ ద్వారా 150 పౌర సేవలు అయితే అందిస్తున్నారట. స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలు, ఆదేశిక సూత్రాలు ఇవన్నీ మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేటువంటివి మీకు అందుబాటులో ఉంటాయి. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ జనరల్ స్టడీస్ ఇండియన్ పాలిటీకి సంబంధించిన అంశంలో భాగంగా ఆదేశిక సూత్రాలకు సంబంధించి పాలిటీకి సంబంధించిన అంశం, వేగంగా ఎగిరే పక్షి ఏది అంటే టెట్ డిఎస్సి, ప్రత్యేకంగా బయాలజీకి సంబంధించిన అంశము. దాని తర్వాత దేశంలో ప్రధాన పారిశ్రామిక మండలాలంటూ గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకంగా జిఎస్ భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే రైజింగ్ రెంటల్ రేట్స్ ఫోర్స్ ద మిడిల్ క్లాస్ అంటూ మనకు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన ఆర్టికల్. దాని తర్వాత వెలుగులో భాగంగా మనకు ఎస్సీ కులాల రక్షణలు, దాని తర్వాత భూ ప్రధాన విభాగాలకు సంబంధించి బిడ్ బ్యాంక్ అనేటువంటి అంశము. దాని తర్వాత మిగిలినటువంటి నిపుణ నమస్తే తెలంగాణకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. చూసుకోండి. జూటన్ జీవిత చరిత్రను రచించిన వారు ఎవరు అంటూ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా మనకు ఈ ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన అంశము. వీటన్నిటిని మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను. ఇక నెక్స్ట్ మన ఈనాడు ప్రతిభలో దిశ మారాలంటే దారి వెతకాల్సిందే అంటూ రీజనింగ్కి సంబంధించిన అంశము. దాని తర్వాత తెలుగులో కరెంట్ అఫైర్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా ఆర్టికల్. దాని తర్వాత జిఎస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ముంబైలోనే అత్యంత అందమైన నౌక ఏది అంటూ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు ఈ రకంగా ఉన్నాయి. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.